సెక్టామ్. ఈ మూవీ రీసెంట్‌గా అయితే చూసా. ఇది 2011లో వచ్చింది. సో, ఈరోజు వీడియోలో ఈ మూవీ కథ అయితే తెలుసుకుందాం. సో, ఇది ఎలా ఉంటదంటే అడ్వెంచర్ అండ్ ఒక సర్వైవల్ మూవీ. అసలు సెక్టామ్ అంటే ఏంటంటే గర్భగుడి. సో, దీని గురించి తెలుసుకుందాం ఈరోజు వీడియోలో. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక కథ విషయంలోకి వెళ్ళిపోద్దాం. ఈ మూవీ నిజం చెప్పాలంటే వాస్తవ సంఘటనల్ని ఆధారం చేసుకొని బేస్ చేసుకొని ఈ మూవీ అయితే తీశారు. మొత్తం స్టోరీ మొత్తం ఆస్ట్రేలియాలో ప్రపంచంలోనే అతిపెద్ద లోతైన నీటి గుహల పరిసరాల్లో అయితే ఈ మూవీ మొత్తం తిరుగుతూ ఉంటుంది. ఇక అన్వేషకుడు ఫ్రాంక్ మేగర్ తన బృందంతో పాటు భూమి లోతుల్లో ఉన్న గుహను పరిశీలించడానికి అయితే వెళ్తాడు. అతనితో పాటు అతని కుమారుడు జోష్, ఇంకా ధనవంతుడైన స్పాన్సర్ కారెల్ హర్లీ, ఇంకా మరికొంతమంది బృందం అయితే ఉంటారు. ఈ గుహలో అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ప్రమాదం అయితే జరిగిద్ది. అదే వాళ్ళు వెతుక్కుంటూ ఉంటారు కదా, అన్వేషిస్తూ ఉంటారు కదా. ఈ స్టార్టింగ్లో మొత్తం సక్సెస్ఫుల్గా ముందుకెళ్తూ ఉంటారు. కానీ అకస్మాత్తుగా అక్కడ వెదర్ చేంజెస్ అయితే ఉంటాయి. సో, దీని సమస్యలు కారణంగా అక్కడ ఏవో కొన్ని వింతలు అవన్నీ జరుగుతూ ఉంటాయి. అక్కడ భారీ వర్షం కురవడంతో గుహలోకి నీరైతే వచ్చేద్ది. సో, ఎగువ మార్గం పూర్తిగా మూసుకుపోతుంది. ఇక వాటర్ వచ్చేసిందంటే గుహ మొత్తం మునిగిపోద్ది కదా. సో, గుహలో చిక్కుపోయిన వారు ఇప్పుడు బతికేందుకు కొన్ని కొత్త మార్గాలు అయితే వెతుక్కోవాలి. సో, అవే వెతుకుతారు. సో, బృందంలో ఎవరికాళ్ళు కొంతమంది సభ్యులకైతే విభేదాలు అయితే వస్తాయి. అంటే ఇలా సడన్ యాక్సిడెంట్లు జరగటం వల్ల, అదే న్యాచురల్ డిజాస్టర్ జరగటం వల్ల వాళ్ళకే కొన్ని గొడవలు అయితే అయిపోతాయి. అక్కడ ఆహారం, ఇంకా ఆక్సిజన్ ఇవన్నీ తగ్గిపోతాయి. అందువల్ల వాళ్ళ భయాందోళన అయితే స్టార్ట్ అవుద్ది. సో, కార్ల్ తన ప్రాణాలు కాపాడుకోవడానికైతే కొంచెం స్వార్థపూరిత నిర్ణయాలు తీసుకుంటాడు, డెసిషన్స్. అయితే ఫ్రాంక్ తన బృందాన్ని కాపాడడానికైతే ప్రయత్నిస్తాడు. ఇక్కడే తీవ్రమైన పరిస్థితులు అయితే ఎదురవుతాయి. గుహలో ముందుకెళ్తే కొన్ని ప్రమాదకరమైన ప్రాంతాలపై దాటాల్సి వస్తుంది. ఈ ప్రాంతాల్లో అయితే కొంచెం అడ్వెంచరస్గా ఉంటాయి. సో, అంటే ఆక్సిజన్ పెట్టుకొని భూమిలో ఈదుకుంటూ వెళ్ళాలి కదా. సో, నీటి లోపల. సో, ఒక్కో వ్యక్తి ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. ఇక ఒక్కొక్కరిగా చనిపోతూ స్టార్ట్ చేస్తారు. సో, ఇక్కడ నీటి ప్రవాహం కూడా మరింత పెరిగిపోద్ది. సో, ప్రతిదీ ముంచెత్తేద్ది. ఆ గుహల్లో మీకు ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి, ఎంత దారుణమైన పరిస్థితి ఏర్పడుద్ది. ఇక్కడే ఫాదర్ అండ్ సన్ రిలేషన్స్ అయితే ఉంటాయి. ఫ్రాంక్ తన కుమారుడు జోష్కి జీవించడానికి అవసరమైన లెసన్స్ అయితే నేర్పుతూ ఉంటాడు. ఇక చివరి భాగంలో జోష్ని కాపాడడానికి ఫ్రాంక్ తన ప్రాణాలను అయితే త్యాగం చేస్తాడు. ఇక చనిపోతాడు అనుకోండి. ఇక ఫైనల్గా స్టోరీ ఎలా ఎండ్ అవుద్ది అంటే జోష్ ఏకైక బ్రతికిన వ్యక్తిగా బయటకు వస్తాడు. ఇంకా అందరూ చనిపోతారు. ఈ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అతనికి జీవితంలో బంధాల విలువ, సహనం, ధైర్యం గురించి గొప్ప లెసన్స్ అయితే నేర్పుతుంది. ఇక సినిమా థీమ్ మొత్తం సెక్టామ్ అనే నిస్వార్థత, సహనం, ప్రకృతి శక్తుల ముందు మనుషుల చిన్నతనాన్ని చాటి చెప్పే స్టోరీ. సో, ఈ సినిమా మొత్తం గుహ, ఈ కేవ్ అన్వేషణ ఒక సహజ అద్భుతమైన జ్ఞానయాత్రగా అయితే చూపిస్తారు. ఇక ప్రాణాలకు సంబంధించి తీసుకునే కఠిన నిర్ణయాలు కూడా హైలైట్ చేస్తుంది ఈ మూవీ. సో, చాలా అంటే చాలా బాగుంటుంది. అడ్వెంచరస్ సర్వైవల్ మూవీ ఇది. సో, ఈ మూవీని అయితే వాచ్ చేయండి, మస్ట్ వాచబుల్ మూవీ. సో, స్టోరీ లైనప్ అయితే ఇది. సో, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.